హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే మిక్స్డ్ వెజ్ పన్నీర్ కర్రీ ట్రై చేద్దాం. ముందుగా నేనైతే 1 లీటర్ పాలను తీసుకొని పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఆనియన్ అండ్ టొమాటోని ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. నేను దీనిలోనే అల్లం అండ్ వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేసి మిక్సీ వేస్తాను. నెక్స్ట్ అయితే సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకొని ఫస్ట్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను వీడియో తీస్తూ ఆయిల్ హీట్ ఎక్కిపోయిందని ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ప్యూరీ లాగా మిక్సీ పెట్టేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు ఈ 3 యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇంకా దానిలో అయితే మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇంకా ఏ ఉంటే అవి. ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేశాను. అండ్ నైట్ సోక్ చేసిన బఠానీ కూడా ఉంటే అవి కూడా కొన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసేయండి. ఒక 15 to 20 మినిట్స్ మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. నేనైతే 10 మినిట్స్ తర్వాత ఇంకో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. క్యారెట్ కుక్ అవ్వలేదు అనిపించింది అందుకని. ఇంకా అన్నీ కుక్ అయ్యి గ్రేవీ దగ్గరికి వస్తుంది అనగా లాస్ట్లో మనం పన్నీర్ యాడ్ చేసుకోవడమే. పన్నీర్ని లాస్ట్లో యాడ్ చేయండి, అప్పుడే కొంచెం సాఫ్ట్ టెక్స్చర్గా చాలా బాగుంటుంది. ఇది హోమ్మేడ్ పన్నీర్ కదా, చాలా బాగుంది నాకైతే. ఇప్పుడైతే నేను కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. లాస్ట్లో అయితే హోమ్మేడ్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. అంతే, ఇంకా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మిక్స్డ్ వెజ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.